అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము ఆగస్టు 22 శనివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయములు, ఈ రోజునటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. గతాన్ని మార్చలేవు, కానీ దాని నుంచి నేర్చుకోవచ్చు. భవిష్యత్తు తెలీదు, కానీ ఈ రోజును మార్చగలవు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 22, 2026 వారం శనివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, శ్రావణ మాసము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షము. ఈ రోజున సూర్యోదయము 6 గంటల 4 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 33 నిమిషములకు, చంద్రోదయము 2 గంటల 25 నిమిషములకు, చంద్రాస్త సమయము 1 గంట 30 నిమిషములకు. ఈ రోజున తిథి దశమి ఆగస్టు 21 రాత్రి 11 గంటల 36 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 23 రాత్రి 2 గంటల వరకు దశమి తిథి ఉంటుంది. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఏమిటో ఇప్పుడు చూద్దాము. ఈ రోజున నక్షత్రం జ్యేష్ఠ. ఆగస్టు 21 ఉదయం 11 గంటల 52 నిమిషముల నుంచి ఆగస్టు 22 మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషముల వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. ఆగస్టు 22 మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషముల వరకు. తదుపరి ధనుసు రాశి. యోగం విష్కంభ. ఆగస్టు 22 ఉదయం 5 గంటల 18 నిమిషముల నుంచి ఆగస్టు 23 ఉదయం 6 గంటల 13 నిమిషముల వరకు విష్కంభ ఉంటుంది. పూర్తిగా విష్కంభ ఉంటుంది. కరణము తైతుల. ఆగస్టు 22 మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. తదుపరి గరిజ. ఆగస్టు 23 రాత్రి 2 గంటల వరకు. తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ వర్జము రాత్రి 11 గంటల 47 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 35 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 1 నిమిషము నుంచి ఉదయం 7 గంటల 41 నిమిషం వరకు ఉంటుంది. రాహుకాలము ఈ రోజున ఉదయం 9 గంటల 11 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 45 నిమిషముల వరకు. యమగండము ఈ రోజున మధ్యాహ్నం 1 గంట 52 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషముల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 4 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 38 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 27 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 15 నిమిషముల వరకు. అమృత కాలము ఉదయం 4 గంటల 55 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 43 నిమిషముల వరకు. ఈ రోజున గోధూలి ముహూర్తము సాయంత్రం 6 గంటల 42 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 5 నిమిషముల వరకు ఉంటుంది. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బాలి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి జటాయువు సోదరుడు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున వచ్చేసి తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం ప్రారంభం. పంచాంగం ప్రకారం ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, చెవులు కుట్టించుటకు, పెళ్లి చూపులకు, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు నిర్వహించుకోవటానికైతే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 22 మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 22 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలోని సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.